రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు వైభవపేతంగా సాగాయి. తెల్లవారుజాము నుంచే సరస్వతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి వసంత పంచమిగా భాసిల్లుతోంది. సరస్వతీదేవి సకల విద్యలకు అధిష్టాన దేవతగా అవతరించిన రోజు ఇది. ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి సరస్వతీ కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే రాష్ట్రంలోని సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు సందడిగా సాగాయి. చదువులమ్మ క్షేత్రం బాసర తెల్లవారుజాము నుంచే భక్తజన సంద్రంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసాలు చేయించారు. వసంత పంచమి సందర్భంగా బాసర అమ్మవారికి నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే బాసరకు రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో బాసరగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యాజ్యోతిగా దర్శనమిచ్చిన అమ్మవారికి ఆలయ అర్చకులు వేకువజామునే పంచామృతాభిషేకం నిర్వహించారు. వసంత పంచమి రోజున తల్లిని దర్శించుకుంటే చిన్నారులకు అఖండ జ్ఞానం లభిస్తుందని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. వసంత పంచమి సందర్భంగా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. రాష్ట్రంలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతులు కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినాం. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డా తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. వసంత పంచమి పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లోని సరస్వతి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాళేశ్వరంలోనూ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, వరంగల్ జిల్లాలోని దేవాలయాల్లో వసంత పంచమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్ OU ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ చౌరస్తాలో జ్ఞాన సరస్వతి దేవాలయంలో పంచమి సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అనుగ్రహ